సినిమా ఇండస్ట్రీలో పర్సనాలిటీ, టాలెంట్ ఉంటేనే పైకొస్తారని అందరూ చెప్పే మాటే ఇది. కానీ ఇక్కడ కూసింత అదృష్టం, పలుకుబడి, బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే నెట్టుకు రావడం కష్టమనే చెప్పాలి. కొందరు నటీనటులు ఎన్నేళ్లు, ఎన్ని చిత్రాల్లో నటించినా, మంచి పాత్రలు చేసినా కూడా గుర్తింపు రాదు. అలాంటి వారిలో ఒకరు కమెడియన్‌గా కాక పలు చిన్న చిన్న పాత్రలు చేసుకునే రామ్ చరణ్. ఈయన ఎప్పుడూ తనదైన శైలిలో గుండుతో కనిపిస్తూ అలాగే ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన డ్రామా నటుడు. సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై కూడా కనిపిస్తూ ఉంటాడు. ఈయన 1985లో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. కానీ గుర్తింపుకు నోచుకోలేకపోయాడు. ఇక 1989లో ఈయన నటించిన శివ చిత్రంలోని బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది అనే పాటలో పుస్తకాలను ముందుకేసుకుని కుండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏంటిరో దీని గొడవ అనే కాలేజీ స్టూడెంట్ పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దెయ్యం, ప్రేయసిరావే, షాక్, నగరం, మహాత్మ వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఈయనకు తన చిత్రాలలో ఏదో ఒక పాత్ర ఉండేలా హీరో శ్రీకాంత్ ప్రయత్నించేవాడు. ఇక శ్రీకాంత్ 100వ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మ చిత్రంలో ఈయన గాంధీ వేషం వేసుకుని పాత్రను అద్భుతంగా పోషించి ఈ పాత్రకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డును గెలుచుకుని ప్రేక్షకుల మనసుల్లో కూడా నిలిచాడు. గానీ మన దర్శక నిర్మాతలు మాత్రం ఆయన్ని పట్టించుకోలేదు. ఇక ఈయన శ్రీకాంత్తో కలిసి ఊరికి మునగాడు చిత్రంలో నటించాడు. నాడు షూటింగ్ గ్యాప్లో శ్రీకాంత్, ఆహుతి ప్రసాద్లతో పాటు రామ్ జగన్ బోటు మీద గోదావరి నదిలో మరో ఒడ్డుకు వెళ్లాలని బయలుదేరారు. శ్రీకాంత్కి ఇండస్ట్రీలో మంచి ఈతగాడు అనే పేరుంది. దాంతో నదిలో పడవ ప్రయాణిస్తుంటే శ్రీకాంత్ గోదావరిలో దూకాడు. అక్కడ శ్రీకాంత్ని చూసిన రామ్ జగన్కి మెడలోతు కూడా నీళ్లు లేవని భావించి తాను కూడా నదిలోకి దూకాడు. కానీ ఆ పక్కనే 2 తాటి చెట్లంత లోతు ఉండడంతో ఉక్కిరి బిక్కిరైపోయి మునిగిపోయాడు. నాడు ఆయనకు ప్రాణభయం తెలిసొచ్చింది. అదృష్టవశాత్తు శ్రీకాంత్తో పాటు పలువురు గ్రామస్తులు, తోటి పడవలు, ఈతగాళ్లు ఆయనను ఒడ్డుకు చేర్చి ప్రాణం కాపాడారు. అదే సంఘటనలో తాను ప్రాణాలు కోల్పోయేవాడినని, కేవలం హీరో శ్రీకాంత్ వల్లనే తాను ఇప్పటికీ బతికున్నానని ఈయన ఎంతో వినయంగా చెబుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం